కృషి సలిపారు. ఒకటి, జర్నలిజంలో ఒక అత్యున్నత ప్రమాణాలని, ఎంత ఉన్నతమైన ప్రమాణాలంటే జర్నలిజం ద్వారా తను చేయదలుచుకుందేదో చేస్తూ ఎటువంటి గుర్తింపులను కూడా, అంటే ఆయన కోరుకుంటే ఆ రోజున ఈనాటి జర్నలిజంలో కానీ ఈనాటి సమాజంలో కానీ ఉన్న విలువలతో పోల్చినప్పుడు ఆ రోజున ఆయన ఉన్నటువంటి స్థానంలో ఆయన కోరుకుంటే కేంద్రంలో ఒక మంత్రి స్థానంలో లేదా మంత్రికి సమానమైనటువంటి హోదా సంపాదించడం ఆయనకేమీ పెద్ద సమస్య కాదు. కానీ నేను ఎప్పుడు కోరుకోలేదు. కోరుకోకుండా వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డును కూడా తిరస్కరించారు. మళ్ళీ తర్వాత తీసుకోవాలని ఒప్పిస్తే కాస్త ఏ క్షణాన్ని లొంగి ఆ పద్మభూషణ్ అవార్డును తీసుకున్నారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ మనస్కరించక, తీసుకోవడం నాది పొరపాటు, నేను తీసుకోదలుచుకోలేదు, నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను, దయచేసి వెనక్కి తీసుకోండి అని చెప్పి పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేసినటువంటి వ్యక్తి. అంటే ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక ఆశయం కోసం ఒక నిబద్ధతతో కట్టుబడి పనిచేయటం, ఆ పనిచేసే క్రమంలో ఎటువంటి మొహమాటాలకి తావు లేకుండా, బెదురు లేకుండా పనిచేయటం ఆయన యొక్క ఒక గొప్ప ఔన్నత్యానికి నిదర్శనం. అయితే ఆయన చెప్పుకున్నట్టు అంత ఔన్నత్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చింది కూడా ఆ రోజున నెహ్రూ గారు లేకుంటే తను ఎప్పుడో నెహ్రూ గారు ఉండబట్టే తన వ్యక్తిత్వాన్ని, తన నిబద్ధతని ప్రదర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే ఏ నెహ్రూ అయితే తను నియమించారో ఆయన మీద విమర్శించినా కూడా ఆయన సహించేటటువంటి పరిస్థితి. అది చిన్న విషయం కాదు కదా. అది మానకొండ చలపతిరావు గారే కాదు, ఆయన సేవలను ఉపయోగించుకున్నటువంటి నెహ్రూ గారి వ్యక్తిత్వాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఆయన జీవితం. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని, బహుశా ఇది చాలా లేట్ అయింది అయినా గొప్ప విలువైనటువంటి సమాచారం అంతా సేకరించి అమరయ్య గారు, మా మిత్రులు, మా సంఘం నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, ఆయన చాలా సమకూర్చి ఆయన రాసిన వ్యాసాలు, ఆయన మీద రాసిన వ్యాసాలు, ఇతరత్ర చాలా సమాచారాన్ని, ఆయనకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ పోగు చేసి మన ముందు ఈ పుస్తక రూపంలో ఉంచారు. అంటే మీరు మనం ఈ పుస్తకం చదువుతుంటే మనకు అర్థం అవుద్ది, మనం చదువుతున్న వ్యక్తి, మనం ఎవరి గురించి అయితే చదువుతున్నాం ఆ వ్యక్తి ఈ భారతదేశంలో ఎంతటి టవరింగ్ పర్సనాలిటీ అనేది మనకి ఆయన చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని ఆంధ్రులుగా మనం అందరం గుర్తు చేసుకోవడానికి, తరతరాలకు గుర్తు చేయడానికి, భవిష్యత్ తరాలకు కూడా గుర్తు చేయడానికి ఆయనకి సంబంధించిన ఇంకా కొన్ని పుస్తకాలు కూడా రావాలి. ఆయన ఆలోచనలు, ఆనాటి పరిస్థితుల్లో జరిగిన ఘర్షణ మామూలు ఘర్షణ కాదు. ఆయన కేవలం జర్నలిస్ట్గానే కాదు నిబద్ధతతో పనిచేసింది. ఆయన జర్నలిస్ట్ సంఘాన్ని కూడా స్థాపించాడు, దానికి అధ్యక్షుడైనాడు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెసిడెంట్గా 1950 నుండి 55 వరకు ఒక 5 సంవత్సరాల పాటు దానికి ప్రెసిడెంట్గా పనిచేశాడు. జర్నలిజం ట్రేడ్ యూనియనిజంగా ఉండాలా, లేకపోతే ఒక వైట్ కలర్డ్ వర్కర్స్ యొక్క సంఘంగా ఉండాలంటే అది ట్రేడ్ యూనియన్గానే ఉండాలి. జర్నలిస్టులు కలం కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి అది ఒక ట్రేడ్ యూనియన్ రూపాన్ని సంతరించుకోవాలని దాన్ని ట్రేడ్ యూనియన్గా మలిచి దేశమంతా విస్తరింపజేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వాడు మానకొండ చలపతిరావు గారు. ఆ రోజున 20 సంఘాలని, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జర్నలిస్ట్ సంఘాలను పోగు చేసి ఢిల్లీలో వాటన్నిటిని ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి ఒక 5 సంవత్సరాల పాటు దాన్ని నడిపి దానికి ఒక మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా మా సంఘంతో పాటు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు లేదా జర్నలిస్ట్ సంఘాలు
ఒక ట్రేడ్ యూనియన్ రూపాన్ని సంతరించుకున్నాయంటే కారణం ఆ రోజున ఆయన నెలకొల్పినటువంటి ఆ జర్నలిస్ట్ ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి ఆ ట్రేడ్ యూనియన్ సిస్టమ్. దీని అంతటి వెనుక చలపతిరావు గారి వెనుక ఉన్నటువంటి ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ అది ఆ రోజున నెహ్రూకు ఉన్నటువంటి ఐడియాలజీయే ఈయనకి కూడా ఉంది, ఇంకా కొద్దిగా గాఢంగా ఉంది. అది కమ్యూనిజం పట్ల, సోషలిజం పట్ల ఆయనకు ఉండేటటువంటి నిబద్ధత. అందుకోసమే ఆయన ఇటువంటి ఒక కమిట్మెంట్తో చేయగలిగారు. ఈ రోజున ఈ పుస్తకం ఈ రోజున జర్నలిస్టులు చదవడమే కాదు, మామూలు ప్రజలు కూడా చదవాలి. రెండు కారణాల రీత్యా చదవాలి. ఒకటి, చలపతిరావు గారు మన ఆంధ్రుడు అయినంత వలన మన ఆంధ్రుల యొక్క ఒక వారసత్వాన్ని ఆయన అంత గొప్పగా నిలిపినటువంటి వ్యక్తిని గురించి చదవటం. రెండవది, ఆ రోజున ఆయన జరిపినటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో దాని గురించి చదవటం. అందుకని ప్రజలు చదవాలి. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఈ జర్నలిస్ట్ మిత్రులు దీన్ని చదివి మరింతమంది చదివించడం చాలా అవసరం అని చెప్తూ, ఇది ప్రస్తుతం ఈ పుస్తకం ఖరీదు 225 రూపాయలుగా పెట్టారు. అయితే ఈ సందర్భంగా అమరయ్య గారు చెప్పారు ఇప్పుడే, ఈ సందర్భంగా దీన్ని 100 రూపాయలకి ఇస్తారు. ఎవరైనా కావాలంటే దీన్ని తీసుకొని చదవాలి, కొనుక్కొని చదవటమే కాదు ఇంకా మిత్రులకు కూడా సిఫార్సు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. దీన్ని సంకలనం చేసి మనకు అందించినటువంటి అమరయ్య గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలండి. నిజానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సభికులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ సభ సందర్భం అధ్యక్షులు వారు చెప్పారు, మానికొండ చలపతిరావు గారు మొట్టమొదటిసారిగా మొదటగా మన ఆంధ్రుడైనందుకు, తెలుగువాడైనందుకు ముందుగా గర్వించాలి. ఆయన ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో పుట్టి అక్కడ నుండి శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో చదువుకొని తర్వాత మద్రాస్ వెళ్ళి అక్కడి నుండి జర్నలిజంలోనూ లా చేసి, తర్వాత జర్నలిజంలో చేరి తన వృత్తి ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆయన కెరియర్ ప్రారంభం జర్నలిజంతోనే స్టార్ట్ అయింది. విశాలాంధ్రకి గుంటూరు నుండి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. ఆయన తర్వాత మేము మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చాం. అందువల్ల ఈ సందర్భంగా వారిని ఈ వేదిక మీదకి, రాఘవాచార్య గారు అంటే ఆయనకు కూడా గురుతుల్యులు, గురువు గారు, మా అందరికీ ఆయన గురుతుల్యులు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సమయపాలన దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర గారు, అలాగే ఈ పుస్తక రచయిత సోదరుడు ఆకుల అమరయ్య గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మేము అభ్యుదయ రచయితలుగా అప్పుడప్పుడు రాస్తుంటాం. పాత్రికేయులు ఏంటంటే వాళ్ళు నిత్యాభ్యుదయ రచయితలు, అదనమాట గొప్ప విషయం. వాళ్ళు రోజు రాయాల్సిందే కదా, అది అంతా రాసేదంతా నిత్యాభ్యుదయ రచయితలు. మా గురువు గారు పులుపుల సవయ్య గారు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. వెనుక తరముల వారు వీర చరిత్రల సిరులు నారువోసి త్యాగము నీరువెట్టి పంచరా విరుసు సుఖములు పండురా అన్నారు. ఈరోజు మన అమరయ్య చేస్తున్న పని అదే. ఒక గొప్ప వ్యక్తిని మళ్ళీ మన ముందుకు తీసుకొని వచ్చి పరిచయం చేస్తున్నారు. మనకు పత్రికా రంగంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. కోటవరాజు పున్నయ్య గారు, కోటవరాజు రామారావు గారు, త్రివేణి కోళవేణి రామకోటేశ్వర గారు అది ఉన్నారు. ఇటీవలనే కోటవరాజు పున్నయ్య గారిది జీవిత చరిత్ర, మై పెన్ ఈజ్ మై స్వర్డ్, నా కలమే నా ఆయుధం అని చెప్పి ఆయన గొప్ప జీవిత చరిత్ర రాశాడు. అలాగే దాన్ని మంచి అనువాదం కూడా తెలుగులో ఇటీవలనే వచ్చింది. మా మిత్రుడు కందిమళ్ళ శివప్రసాద్ గారు చేశారు. అటువంటి పున్నయ్య గారిది అలాగో జీవితం, ఆయన సాహిత్యం ఎటువంటిదో అటువంటి పుస్తకాన్ని మళ్ళీ అమరయ్య తీసుకొచ్చాడు. అమరయ్య కూడా కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించిన వ్యక్తి. గతంలో పుదుచ్చేరికి చెందిన సుబ్బయ్య గారు, సరస్వతి గారి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరిస్తూ ఒక పుస్తకం వెలువరించాడు. ఆ పుస్తకాన్ని కూడా మన విశాలాంధ్ర రోజుల్లో ప్రచురించింది. మంచి కృషి చేస్తున్న
మా సోదరుడు అమరయ్యకి, ఈ కార్యక్రమంలో ఉంటున్న వృత్తి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 2 నిమిషాల కంటే లోపే ముగించారు. ధన్యవాదాలు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి. ఒక చిన్న విషయం, అంటే అధ్యక్షుడిని కాబట్టి ఒకేసారి మాట్లాడకుండా మధ్య మధ్యలో నేను మీకు రిలీఫ్ ఇస్తాను. ఈ వృత్తి మిత్రులు అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం విజయవాడలో మేము జర్నలిస్ట్ మిత్రులుగా అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమాలకి ఆ పేరు పెట్టుకున్నాం. దానికి స్ఫూర్తి ప్రదాత జీవీఎల్ నరసింహారావు గారు. ఆయన ఆంధ్రప్రభలో పనిచేశారు. ఇప్పుడు మన మధ్య లేరు. వారిని కూడా గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా. ఇప్పుడు ఎం సాగర్ కుమార్ గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా క్రైమ్ ఎడిటర్, వారు మాట్లాడతారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి పెనుగొండ జర్నలిస్ట్ కాలేజ్ దగ్గర మాణికొండ చలపతిరావు గారు విగ్రహం పెట్టినప్పుడు కొంత తెలిసింది ఆయన గురించి. వెతుకుతుంటే ఆయన గురించి పెద్దగా ఎక్కువగా తెలియలేదు. గూగుల్ కూడా పెద్ద హెల్ప్ చేయలేదు. లక్కీగా ఈ పుస్తకం వచ్చాక అమరయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా గొప్ప మనిషిని, మనందరికీ గొప్ప జర్నలిస్ట్ని, సమాజాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మనిషిని, పాలక వర్గాల మీద కాకుండా సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రేమన్న మనిషిని మనకు పరిచయం చేశారందుకు. ఈయన గురించి పెద్దగా పుస్తకాలు కూడా ఎక్కడేం దొరకలేదు. ఆయనే స్వతహాగా కొంచెం ఏమైనా ఇంట్రావర్ట్, పెద్దగా ఎక్స్ట్రావర్ట్ కాదు. ఎక్కడ తిరగడు, ఎవరికి చెప్పుకోడు. తన గురించి అసలు ఏ బిరుదులు ఏమొచ్చినా యాక్సెప్ట్ చేయడు. ఆయన గురించి తెలుసుకోవడం కూడా ఒక పెద్ద కష్టమే. అమరయ్య గారు అమెరికా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన గురించి ఒక పుస్తకం, ఒక కంపైలేషన్ ఆఫ్ కొన్ని ఎస్సేస్ ఆయన రాసినవి తీసుకొచ్చారు. అందులో నేను హైకోర్టు న్యూస్ అది చూస్తాను కాబట్టి లీగల్ రిలేటెడ్గా ఉండే ఒక ఎస్సే నేను తీసుకొని ట్రాన్స్లేట్ చేసి ఇందులో నేను రాశాను. అందుకే కూడా నేను సంతోషిస్తున్నాను. ఆ మనిషి గురించి పరిచయం చేసే ఎఫర్ట్లో ఎంతో కొంత నేను భాగమైనందుకు. అది అనువాదం చేయడం కోసం చదివాను ఆ ఎస్ఐ. అది చదువుతున్నప్పుడు కూడా ఆ మనిషి ఎంత గొప్పవాడో తెలిసింది. అంటే మనకు రాజ్యాంగం రాసుకున్నాం, ఒక పుస్తకంలో మనం కొన్ని రూల్స్ రాసుకున్నాం. ఒకప్పుడు రాజులు ఉండేవారు, రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు రాజ్యం ఉంది. రాజులు ఎవరంటే ఈ పుస్తకంలో ఒక పుస్తకం మనం రాసుకున్న రాజ్యాంగంలో ఉన్న రూల్సే రాజు. మరి ఆ పుస్తకంలో ఉన్నట్టుగానే పాలన సాగుతుందా లేదా అనేది మనం అప్పుడప్పుడు సమీక్షించుకోవాలి. మాణికొండ చలపతిరావు గారు చాలా నిశ్చితంగా ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి సమీక్షించి చేసేవారు. సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తుంది, హైకోర్టు ఎలా పనిచేస్తున్నాయి, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ శాసన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఆయన చాలా నిశ్చితంగా పరిశీలించేవారు అనడానికి నాకు ఈ ఎస్ఏ చదివినాక అర్థమైంది. సుప్రీంకోర్టుని తిట్టడానికి కూడా ఆయన సంకోచించలేదు. 1964లో 62లో ఒక శాసనసభకి అసెంబ్లీకి న్యాయ వ్యవస్థకి మధ్య ఒక గొడవ వస్తే ఒక సగటు మనిషి, ఒక పాత్రికేయుడి ఇంట్రెస్ట్లు రక్షించాల్సిన న్యాయ వ్యవస్థ ఆ శాసనసభ ఆ పాత్రికేయుడిని శిక్షించాలి అని ప్రయత్నిస్తే అప్పుడు సుప్రీంకోర్టు పాత్రికేయుడిదే తప్పు అని చెప్పి శాసనసభను సపోర్ట్ చేసింది. అప్పుడు చలపతిరావు గారు ఈ విషయంలో సుప్రీంకోర్టు తప్పు చేసింది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఒక 2 ఏళ్ల తర్వాత 1964లో ఉత్తరప్రదేశ్ శాసనసభకి న్యాయ వ్యవస్థకి మధ్యలో ఇలాంటి గొడవ వచ్చింది. ఒక ఆయన ఎవరో మనలాంటి ఆయన కోపం వచ్చింది ఆయనకి, లోకల్ ఎమ్మెల్యే మీద. ఆయన ఒక కరపత్రం వేశాడు. ఆ ఎమ్మెల్యే ఇది నా పరువుకు భంగం కలిగిస్తుందని చెప్పి ఆయన అసెంబ్లీకి కంప్లైంట్ చేస్తే అసెంబ్లీ ఆయనకి ఇది ధిక్కారం అని చెప్పి ఆయన్ని శిక్షించమని చెప్పి
ఆదేశం పాస్ చేస్తుంది, ఆయన తీసుకెళ్ళి జిల్లా జైల్లో పెడతారు. కనీసం నా వెర్షన్ వినకుండా సహజ న్యాయ సూత్రాలు మనం రాసుకున్న పుస్తకాల ప్రకారమే నన్ను శిక్షించే ముందు నేను ఎందుకు ఆ పని చేశాను, అసలు నేను చేశానా లేదా ముందు నన్ను అడగాలి కదా. అది కూడా అడగకుండా కేవలం నువ్వు శాసనసభ కాబట్టి నన్ను తీసుకెళ్ళి నువ్వు ఒక ఒపీనియన్ నువ్వే ఫామ్ చేసుకొని నన్ను జైల్లో పెట్టావు, ఇది తప్పు అని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయన అరెస్ట్ని ఆయన శిక్ష మీద స్టే ఇచ్చి ఆయన రిలీజ్ చేయండి అని చెప్తారు. స్పీకర్కి నోటీసులు ఇస్తారు. అప్పటి శాసనసభ దాన్ని ఎంత సీరియస్గా తీసుకుందంటే అసలు వీళ్ళెవరు మనకి స్టే ఇవ్వడానికని ఆ ఇద్దరు న్యాయమూర్తుల్ని బంధించి మా ముందు ప్రవేశపెట్టండి, ఈ కేసులో ఆర్గ్యూ చేసిన లాయర్ని కూడా మా ముందు ప్రవేశపెట్టండి, ఈ కేసులో మేము జైలుకి పంపిన మనిషిని కూడా మా ముందు ప్రవేశపెట్టండి అని 3 ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఉన్న న్యాయమూర్తులు అందరూ గాబరాపడి ఒక ఫుల్ కోర్ట్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు ఈ మొత్తం శాసనసభ ప్రొసీడింగ్స్ మీద స్టే చేసి రాజ్యాంగంలో ఉన్న కొన్ని అధికరణాలని ప్రస్తావించి న్యాయమూర్తుల ప్రవర్తన గురించి కానీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల గురించి కానీ శాసనసభల్లో చర్చించడానికి వీల్లేదు అని కొన్ని ఆర్టికల్స్ని అవి చూపించి వాళ్ళు దాన్ని ఇంకా బిగిస్తారు. ఈ గొడవ రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి దాన్ని సుప్రీంకోర్టుకి రిఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు మొత్తం ఇష్యూ స్టడీ చేసి ఒక మనిషి ఒక సగటు మనిషి తన కోపం వచ్చి ఏదో చేశాడు, ఒక పాంప్లెట్ ఏదో వేశాడు, దాన్ని ఇంకా శిక్షించడానికి చట్టం ఉన్నది. ఒకవేళ అతను చేసిన తప్పు అయితే ఇదే తీసుకొచ్చి విచారణ కూడా లేకుండా తీసుకెళ్ళి జైలుకి పంపడం అనేది ఏ మనిషి ఎవరి హక్కులు హరింపబడ్డా కూడా ఆ మనిషికి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతని వెర్షన్ వినాలి, అతను ఎందుకు అలా చేశాడు అనేది వినాలి, అందులో న్యాయం ఉందో లేదో చూడాలి. అసలు మీరు శాసనసభ కాబట్టి మిమ్మల్ని అసలు ప్రశ్నించకూడదు అని చెప్పడం తప్పు. మీ నిర్ణయాలు మనుషుల హక్కులు హరిస్తున్నట్టయితే మీ నిర్ణయాలన్నిటి మీద న్యాయ సమీక్షకు మీరు నిలబడాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మక. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పుని తిట్టాడు ఈయన ఎంసీ అంటారు మణికొండ చలపతిరావు గారు. ఈ తీర్పును మాత్రం 64లో ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఈ దేశం రాజ్యాంగబద్ధమైన పాలన, మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్లో ఇదొక చరిత్రాత్మకమైన తీర్పు అని ఆయన మెచ్చుకున్నారు. అంటే కేవలం మెచ్చుకోవడం తిట్టడం అనేది పక్కన పెడితే దేశం ఎట్టిపోతుంది, ఏ వ్యవస్థ ఎలా ఉంది అనేది చూసి మనం రాసుకున్న రూల్స్ ప్రకారం రాజ్యం నడుస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేసి కామెంట్ చేయడం అనేది ఆ మనిషికి మన ప్రజల మీద మన సమాజం మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. మన అమరయ్య గారు నన్ను ఇంకా కొంచెం మెటీరియల్ టైమ్స్ ఆఫ్ ఇండియా మాది 200 ఏళ్ల పేపర్ కాబట్టి అప్పట్లో ఆయన ఢిల్లీలో ఆయన బతుకున్నప్పుడు అప్పుడే ఏమైనా మెటీరియల్ ఉంటుందేమో ఆర్చివ్స్లో ట్రై చేయమని చెప్పారు. ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ పని చేస్తానని నేను చెప్తున్నాను. అసలు ఆయన 83కే చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు రాజ్యాంగంలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. సమాజంలో ఉన్న సంపదని అందరికీ సమానంగా పంచాలని. ఇప్పుడు సంపద కేవలం ఒక 100 కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చేసే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కావాలి. రాజ్యాంగంలో ఏం రాసుకున్నామో మనం ఎటుపోతున్నాం అని. కాబట్టి ఎంసీ లాంటి వాళ్ళని మనం ఎక్కువ స్మరించుకొని ఆయన చూపిన దారిలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మన్నించాలి, తర్వాత కార్యక్రమానికి సమయం చాలదు కాబట్టి వక్తలు మాట్లాడుతుంటే పక్కన వచ్చి వాళ్ళు గుర్తు చేయాల్సి వస్తుంది సమయాన్ని, మన్నించాలి. ఇప్పుడు రాఘవరావు గారు, ఎడిటర్, ఏరువాక. అందరికీ నమస్కారం. వేదిక నుంచి పెద్దలకి, వేదిక అందరికీ కూడా. నేను ఎంసీ మానికొండ చలపతిరావు గారి గురించి విన్నది లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్న ఒక మహానుభావుడి గురించి
ఎక్కడో ఒక చోట మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్లీస్ట్ ప్రెస్ అకాడమీలో కానివ్వండి, ప్రెస్ క్లబ్స్లో కానివ్వండి, లేదా సీనియర్ జర్నలిస్ట్లో కానివ్వండి, అది నానుతూ ఉంటే ఈ తరం జర్నలిస్టులకి అందరికీ తెలుస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ బుక్ ఎప్పుడో ఒకసారి మాకు జూబ్లీ హిల్స్ సరౌండింగ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరితో ఒక చిన్న విగ్రహం ఉంది, ఎవరితో తెలియదు అన్నప్పుడు అప్పుడు అది ఎంసీ గారి విగ్రహము, మానికొండ చలపతిరావు గారని మన తెలుగు వ్యక్తి ఢిల్లీలో నెహ్రూ గారితో పాటు భుజం రాసుకొని తిరిగిన వ్యక్తి. ఢిల్లీలో నెహ్రూ గారితో ఆ రోజుల్లో అంత లౌక్యంగా ఉన్నారంటేనే దేశ రాజకీయ జర్నలిజం చరిత్రలోనే కాదు, దేశంలో నుండి పవర్ఫుల్ వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది వ్యక్తి అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ మన తెలుగువాడైన ఈ మానికొండ చలపతిరావు గారి గురించి మన తెలుగులో ఇప్పుడే జర్నలిస్టులకి ఇప్పుడు నుండి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అందరికీ, నాట్ ఓన్లీ జర్నలిస్ట్కే కదండి, అందరికీ కూడా ఇప్పుడు సాగర్ గారు చెప్పినట్లు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ కూడాను రాజ్యాంగబద్ధానికి లోబడే పనిచేయాలి, అది మన ప్రజాస్వామ్య దేశంలో అనే పదాన్ని నొక్కి ఒక్క నుంచి చెప్పగలిగింది ఒక జర్నలిస్ట్ మాత్రమే. సో అంతటి మహానుభావుడు సుప్రీంకోర్టు తీర్పులు కూడాను మీరు కూడా రాజ్యాంగబద్ధానికి లోబడే మీరు తీర్పులు రావాలి, ఇలా ఉండాలని చెప్పగలిగి అంత పవర్ఫుల్ మేధావి గురించి ఇంకా తెలుగులో ఇంకా అనేకమంది ఆయన గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే ఇప్పటి భవిష్యత్తు తరానికి, అంటే ఒక జర్నలిజం అనగానే జనాలు భయపడుతున్నారా లేదా స్వాగతిస్తున్నారా, తమ బాధలు వస్తే చెప్తున్నారా అనే దానిలో నేనేం జడ్జిమెంట్ ఇవ్వదలుచుకోలేదండి. కానీ అందరికీ తెలుసు ఇప్పుడు విషయంలో. కానీ అంత కార్యాచరణలో లేదంటే తన వృత్తిలో నిబద్ధతని కొనసాగిస్తూ ఉన్న వాళ్ళకి, వారు మన మధ్య ఉన్నా లేకపోయినా వారి పేరు, వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా తిరుగుతాయంటానికి నిదర్శనమే ఎంసీ గారు. సో మేము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎంసీ గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఇప్పుడున్నట్టు ఏకైక బుక్ మేము ఈ బుక్ లానే తీసుకుంటాము. ఎందుకంటే ఇంకా చాలామందికి, మన జర్నలిస్టులోని ఇంకా చాలామందికి ఈ బుక్ చేరాలి. అలానే భావితరంలో ఎవరైనా ఇంకా జర్నలిజంలోకి రావాలన్నా ఇంకా ఒక నిబద్ధత గురించి, ఒక వృత్తి పట్ల ఏ విధంగా ఉంటే మనకి సమాజంలో గౌరవం వస్తుంది అనే దానికి తెలియజేయాలన్నా ఈ యొక్క ప్రామాణికంగా తీసుకొని ఈ బుక్ని అందరి చేత చదివించగలిగితే వారి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి. అలానే అది ఒక ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందుగా వచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడతారని నా ఆశ అండి. ఎందుకంటే ఈరోజు మెన్షన్ చేశారు సభాధ్యక్షుడు వారిని, మొదట మాట్లాడిన వారు ఛత్తీస్గఢ్లో ఒక జర్నలిస్ట్ని ఇలా చంపి పెట్టినారని. కొద్దిమంది చాలామంది మనకున్నటువంటి వాటిల్లో తమ కళాన్ని డైరెక్ట్గా అవినీతి పరుల గుండెల్లో దించి దానికే బలైన వాళ్ళు ఉండటం అనేది, ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా అలాంటి వాళ్ళు వస్తున్నారంటే అది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే వారు తన ప్రాణాలను కూడా వడ్డీ ఒక నిజాయితీగా సమాజంలో జరిగేయండి అవినీతి అనికొండలని అందరినీ కూడా బయటపెట్టే ఎంతో మందికి సేవ చేసేవాడు. సో ఇలాంటి విషయాలన్నీ కూడాను ఇంకా ఇంకా ముందుకు రావాలంటే ఇలాంటి ఆదర్శ వ్యక్తులను మన స్ఫూర్తిగా తీసుకొని మనము సమాజానికి ఎంతో కొంత సేవ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి బుక్స్ ఎన్నో రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు మా సహచరుడు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ సతీష్ గారు మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులారా, ఇలాంటి ఒక ప్రాంగణంలోనే కొద్ది సంవత్సరాల క్రితం రాఘవాచారి గారి మాటల్లో చలపతిరావు గారి గురించి ఉన్నప్పుడు కొంత తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అది ఈ రోజున మిత్రుడు అమరయ్య ఒక పుస్తక రూపంలో తీసుకురావటం, దాన్ని పాత్రికేయులందరికీ, తెలుగు ప్రపంచానికి అందించడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. ముందుగా అమరయ్యకు ధన్యవాదాలు. సరే, చలపతిరావు గారి జీవిత చరిత్ర,
చలపతిరావు గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఆయన రాసినటువంటి పుస్తకాలని వెతికి ఎందుకు పట్టుకోవాలనే విషయం గురించి మన మిత్రులు ఇంతకుముందు మాట్లాడారు. బహుశా నాకు నిన్న అమరయ్య పీడిఎఫ్ పంపించగానే చాలా ఆబగా దాని మొత్తాన్ని మరే పని పక్కన పెట్టి చదివాను. నాకు అర్థమైంది ఏంటంటే పాత్రికేయ వృత్తిని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన తన ప్రవృత్తిగా చేసుకున్నాడు. దాన్ని కేవలం వృత్తిగా మాత్రమే స్వీకరించలేదు, అసలు వృత్తిగా చూడలేదు దాన్ని. పాత్రికేయం అనేది తన ప్రవృత్తి అయింది. అందుకు మాత్రమే అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ వృత్తిని అంత ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగాడని నాకు అనిపించింది. బహుశా నాతో సహా ఇప్పుడు ఈ పాత్రికేయ ప్రపంచంలో కొనసాగుతున్న వారందరం కూడా దీన్ని కేవలం వృత్తి స్థాయికే పరిమితం చేశామా అని నాకు ఒక ప్రశ్న నిన్న చదివిన దగ్గర నుంచి వేధిస్తుంది నన్ను. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే మేనేజ్మెంట్ దృష్టికి ఇది సరికాదు, నేను రాయను, నేను చేయను అని చెప్పగలిగాను తప్పితే అనేక సందర్భాల్లో నిశ్శబ్దంగా ఆమోదిస్తూ వచ్చాం అనేక వార్తల్ని. ప్రతిఘటన స్వరాల్ని పత్రికల్లో ఉంచడానికి నిరంతరం డెస్కుల్లో ఎంత స్ట్రగుల్ పడుతున్నామో, రిపోర్టింగ్లో ఉన్న ఎంత స్ట్రగుల్ పడుతున్నామో మాకు తెలుసు. స్పేస్ లేదు. యాజమాన్యాలు దాని వ్యాపారం ఉంటాయి. జర్నలిజం వృత్తి క్లాసుల్లోకి వచ్చేటప్పటికి మీరు అద్భుతమైన సమాజ సేవకులుగా చేయండి, మీ కళని ఒక కత్తిగా చూపించండి అని మాత్రం చెప్తారు. వాస్తవ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి మీరు ఆ పని చేయలేక, ఆ పని చేయాలనుకున్న ప్రతిసారి సంఘర్షణకు లోనవటమో లేక అక్కడి నుంచి బహిష్కృతం అవ్వటం జరుగుతూ వస్తుంది. అందుకని కొన్నిటిని ఆమోదిస్తూ మరికొన్ని సందర్భాల్లో వాస్తవాలను ప్రస్తావించడానికి చేస్తున్న ప్రయత్నాలు మరింత సఫలం కావాలంటే ఇలాంటి స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని అవసరమని మనస్ఫూర్తిగా భావిస్తూ మరోసారి అమరయ్యకు జైలు. ధన్యవాదాలు సార్ సతీష్ గారు. ఇప్పుడు పి ఆనందం గారు, TWJF నాయకులు, వాళ్ళు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శరత్ జ్యోతిశ్రీ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మిత్రులారా, నిజంగా ఒక గొప్ప ప్రయత్నం అమరయ్య గారు చేసినటువంటి ప్రయత్నం. ఇది చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే సమాచార సేకరణ అంత సులభంగా లభించే పరిస్థితి లేని పరిస్థితిలో అమరయ్య గారు సాహసంగా ఈ ప్రయత్నం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందుకని మన సీనియర్ జర్నలిస్టు APWF రాష్ట్ర నాయకులు అమరయ్య గారు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున, అదేవిధంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మన మారికొండ చలపతిరావు గారి గురించి కూడా ఇప్పుడు మనం 2 విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్రీకాకుళం జిల్లా ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ, అది కూడా స్వాతంత్రానికి పూర్వం రోజుల్లో. ఆ రోజుల్లో మనకు రవాణా సౌకర్యాలు ఏంటి, అప్పుడున్న పత్రికలు ఏంటి, కొద్దిగా వెనుక వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఆయన లక్నోకి వెళ్ళి, లక్నో నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ స్థానం సంపాదించుకోవడం ఎంత గొప్ప విషయం మనం ఆలోచించాలి. అదేవిధంగా ఆయన కాకుండా మన రాష్ట్రం నుంచే కోటంరాజు రామారావు, ఆయన కూడా మన రాష్ట్రం నుంచే ఢిల్లీకి వెళ్ళి నేషనల్ సంపాదకత్వంలో ఆయన కూడా పనిచేశారు. ఆయన తర్వాత ఈయన తర్వాత మళ్ళీ IFWJకి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విక్రమరావు గారు కూడా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, లక్నోలో, ఢిల్లీలో ఇక్కడ మన తెలుగు వాళ్ళుగా పురాతనం నుంచి పనిచేస్తున్నటువంటి ముఖ్యులు వీళ్ళు. అలాంటి వారి చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానికొండ చలపతిరావు గారు, వారికి వివాహం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా జీవితం ఎలా గడిపిందో మొత్తం పత్రికే
జీవితం, జర్నలిజమే వృత్తి, ప్రవృత్తి అని అనేక రకాల అవకాశాలు వచ్చినా కూడా వాటన్నిటినీ ఆయన తృణీకరించి పద్మభూషణ్ అవార్డు వచ్చినా తిరస్కరించాడు, విభూషణ్ అవార్డు వచ్చినా తిరస్కరించాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే తిరస్కరించాలి. ఈరోజు ఊర్లలో సన్మానాలకు కుదవలేదు. చిన్న చిన్న సంఘాలు సన్మానాలు పెడితే శాలువలు కప్పుకోవటము, ప్రదర్శించుకోవటము, అందరికి తెలియజేసుకోవటం అట్లా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆదర్శంగా ఎంత గొప్ప వ్యక్తిత్వంతో జీవించిండో అర్థమవుతుంది. ఆయన జీవితం రోజు టీ కొట్టుకెళ్ళి టీ తాగి ఆ టీ కొట్టు దగ్గరే కొద్దిసేపు గడిపి తర్వాత ఇంటికి వచ్చి వెళ్ళేవారు. అక్కడే ఆయన జీవితం అయిపోయింది టీ కొట్టు దగ్గర. ఆ టీ కొట్టు దగ్గర చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టంలో పడేస్తారు. ఆయన ఎవరు జనానికి తెలియదు, ఎవరు చనిపోయింది తెలియదు, ఆయన గుర్తుపెట్టడం లేరు. ఆ తర్వాత ఒక రోజు తర్వాత ఇందిరాగాంధీ ఈయన కనిపించడం లేదు అని ఎవరు పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి ఆ సమాచారం సేకరించి అక్కడ ఆయన కనుగొనడం జరిగింది. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఆయన జీవితం గడిపిందో ఇది కూడా మనకి ఏంటంటే ఒక ఆదర్శనీయమైనటువంటి పద్ధతి ఆయన గడిపారు. ఆ తర్వాత ఈ పరిణామాలన్నింటినీ మనం అవగాహన చేసుకోవడానికి ఈ బుక్ చాలా చక్కటి బుక్ తెలుగులో వచ్చింది. ఎందుకంటే వారికి సంబంధించిన సమాచారం అంతా ఆంగ్ల భాషలోనే లభించింది. మనం దాన్ని తర్జుమా చేయాలి, ఎక్కడెక్కడి నుంచో శోధించి పరిశోధించి ఒక మంచి భాషలో దీన్ని పొందుపరిచినటువంటి అమరయ్య గారికి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం పొందిన అందరికీ ఇక్కడ మన ఈ మిత్ర బృందం కూడా జర్నలిస్ట్ మిత్రుడు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు మాట్లాడాలి. వారు మాట్లాడే ముందు ఒక 2 మాటలు చెప్పాల్సింది. ఇది జర్నలిస్టులకు సంబంధించినటువంటి పుస్తకం, జర్నలిస్టుల సంబంధించిన కార్యక్రమం. మరి సిపిఐ రామకృష్ణ గారు ఎందుకు వచ్చారు అనేది ఎవరికైనా సహజంగా వచ్చే ఆలోచన. కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశంలో ప్రజల కోసం నిలబడినటువంటి పత్రికలు 2 ఉన్నాయి. ఒకటి విశాలాంధ్ర, 2 ప్రజాశక్తి. అందులో పనిచేసే జర్నలిస్టులు గ్రామీణ స్థాయి నుంచి పబ్లిషింగ్ సెంటర్ వరకు నిబద్ధతతో త్యాగనిరతతో పనిచేస్తున్న జర్నలిస్టులు త్యాగనిరతని ప్రోత్సహించడంలో విశాలాంధ్ర కానీ ప్రజాశక్తి కానీ తెలుగు గడ్డ మీద పెట్టిన పేరు. ఇందాక మనం చెప్పుకున్న రాఘవాచారి గారు, ఆయన సి రాఘవాచారి, చక్రవర్తి రాఘవాచారి అయితే విశాలాంధ్ర రాఘవాచారి గారు అనేటువంటి పేరు ఆయనకి చివరికి ఆ పేరుతో ఆయన నిష్క్రమించారు మన విజయవాడ నుంచి. అలాంటి సందర్భంలో ఆ పత్రికకి వెన్నెముక ఉన్నటువంటి సిపిఐ కాబట్టి ఆ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా వారిని సగౌరవంగా 4 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. సభాధ్యక్షులు శరత్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలు, సోదరులు, సోదరీమణులు అందరికీ నమస్కారాలు. మరి ప్రత్యేకించి ఈ పుస్తకాన్ని తాను రాసి సంకలనం చేసి మరి మిత్రుల సహకారంతో దాన్ని ప్రచురించి ఇవాళ దీన్ని ఆవిష్కరణ తెచ్చిన మా మిత్రులు అమరయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాస్తవానికి నేను నిజం చెప్తాను. ఎంసీ గారంటే మానకొండ తిరుపతిరావు గారంటే ఒక పెద్ద జర్నలిస్ట్ అని, ఎడిటర్ అని, అప్పట్లో ఢిల్లీలో ఉండి పనిచేశాడని మాత్రం నాకు తెలుసు తప్ప, కానీ ఇంత గొప్ప త్యాగశీలి అనే విషయం నేను కూడా ఈ పీడిఎఫ్ చదివిన తర్వాతనే తెలుసుకున్నాను. నేను చదువుతా ఉంటే ఒక పేరాలోనే మొదట్లో రాశాడు. అదేమంటే ఆయన పొద్దున్నే టీ హోటల్ పోయి ఆయన టీ తాగి అక్కడే చనిపోతే ఆ టీ కొట్టాయని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ శవాన్ని తీసుకొని మార్చురీలో పెట్టారు. వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయన రాలేదేంటి, ఆయన ఎక్కడున్నాడు కనుక్కోండి అని ఆమె పురమాయిస్తే పోలీసులు వెతికి ఇక్కడ ఏం చనిపోయాడని తెలిసింది. అప్పుడు ప్రపంచానికి తెలిసింది.
అంత గొప్ప వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉండి అందుకు జవహర్లాల్ నెహ్రూ గారితో కూడా పనిచేసి అలాంటి వ్యక్తి మరి ఎంత సాధారణ జీవితాన్ని ఎంత త్యాగమైన జీవితాన్ని ఆయన గడిపాడనేది ఈ ఒక్క అంశాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజైతే ఇంతకుముందు సతీష్ గారు మాట్లాడుతుంటే అనిపించింది, ఒక జర్నలిస్టు లేదా ఒక ఎడిటర్ అంత స్వతంత్రంగా వ్యవహరించడం అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో సాధ్యమా అంటే గ్యారెంటీగా చెప్పగలను, అసాధ్యం. ఎందుకంటే ఈరోజు మీడియానంతా కూడా కార్పొరేట్ శక్తులు లేదా డబ్బున్న కోటీశ్వరులు వాళ్ళు మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కంట్రోల్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వార్తలు ప్రసారం చేయాల్సిందే తప్ప వీరికున్న జర్నలిస్టుకున్న సొంత అభిప్రాయాలు చెప్పడానికి ఏం అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి చలపతిరావు గారు లాంటి మహనీయుల యొక్క వాళ్ళ చరిత్రను వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ శ్రీకాకుళము, చెన్నై, తర్వాత అలహాబాద్, ఆ తర్వాత ఢిల్లీ, మరి ఒక పత్రిక ఎంతో చరిత్ర కలిగిన పత్రిక నేషనల్ హెరాల్డ్, మరి దాంట్లో జవహర్లాల్ నెహ్రూ గారితో సన్నిహితుడుగా ఉంటూ సంపాదకుడుగా ఉంటూ ఆయనతో విభేదిస్తూ నేను దీంట్లో చదివా మాట, ఆయన సోషలిస్ట్ పాత్ ఆ వైపు తీసుకోవాలి దేశాన్ని అని ఆయన అంటే లేదు సోషలిస్ట్ సమాజమే ఉండాలి అని ఆయనతోనే ఆర్గ్యూ చేశాడంటే ఒక కమిట్మెంట్, తాను నమ్మిన ఆశయాల పట్ల సిద్ధాంతం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చేయగలరు. అంతేగాని ఆయన ప్రైమ్ మినిస్టరు, ఆయన చెప్తేనే నేను ఇక్కడ ఎడిటర్గా ఉన్నాను, నేను ఎక్కడో శ్రీకాకుళంలో చూసిన వాడిని అని ఆయన అనుకుంటే అంత ధైర్యంగా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలేరు. కాబట్టి ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వాళ్ళు మాత్రమే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలరు. అలాంటి ఎంసీ గారు మరి నిజంగా మన తెలుగు వాళ్ళనందుకు మనమంతా గర్వపడుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, ఆయన పేరు మీద ఒక అవార్డు కానీ లేదా ఒక మెమోరియల్ కానీ, ఎందుకంటే మన కొత్తగా మన 10 ఏళ్ళైనా రాష్ట్రం విడిపోయినాక ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మరి దానికోసం రేపే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా ఉన్నా. తప్పకుండా చలపతిరావు గారి పేరు మీదుగా ఈ కొత్త రాజధానిలో ఇప్పుడు నిర్మింపబడుతున్న రాజధానిలో ఆయనకంటూ ఒక మెమోరియల్ ఉండాలి. దానికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ఆలస్యంగా విస్మృతంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక మహానుభావుడిని మళ్ళీ తిరిగి జర్నలిస్టుల సమాజంలోకి, జన సమూహంలోకి, ప్రజాస్వామిక వ్యవస్థలోకి గుర్తు చేసుకుంటున్న సందర్భంగా రామకృష్ణ గారు ఒక గొప్ప సూచన చేశారు. ఇందాక అదే చెప్పాను, కమ్యూనిస్టు పత్రికలు జనం కోసం ఉంటాయి, జనం గురించి ఆలోచిస్తే సమాజం గురించి ఆలోచిస్తాయి, ఖచ్చితంగా అదే చెప్పారు. ఈ ప్రభుత్వం ఆంధ్రుడైనటువంటి తెలుగువాడైనటువంటి మానికొండ చలపతిరావు గారు, ఆఖరి ప్రధానమంత్రి గాంధీతో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి మానికొండ చలపతిరావు గారి మీద ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని, ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని మేము ఉత్తరం రాస్తా ఉన్నారు. జర్నలిస్టులుగా కూడా అన్ని జర్నలిస్టు యూనియన్లు ఈ విషయంలో ఏకతాటి మీదకి వచ్చి దీన్ని బలపరచవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి అమరయ్య గారు తన కష్ట సుఖాలని, సాధక బాధకాలని సంక్షిప్తంగా మనకు చెప్తారు. పుస్తకం రాసిందే అంతసేపు పడితే నువ్వు 1 నిమిషంలో ముగించుకుంటేట్లరు బా. సభకు నమస్కారం. సో ఇచ్చిన టైం తక్కువ కనుక భారతీయ జర్నలిజం గురించి 1-2 ముక్కలు చెప్పి నేను ఈ పుస్తకాన్ని ఎందుకు తేవాల్సి వచ్చిందో చెప్తాను. ఇవాళ ఉన్న జర్నలిజం వేరు, స్వతంత్రానికి ముందున్న జర్నలిజం వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత జర్నలిజం వేరు. భారతీయ జర్నలిజం ఇప్పటివరకు 3 దశల్లో సాగింది. ప్రస్తుతం 4వ దశ. ఇది వ్యాపార సామ్రాజ్యం. ఈ వ్యాపార సామ్రాజ్యంలో జర్నలిజం ఉంది కనుక ఆ వేళ త్యాగాలు ఈ వేళకి పనికిరావట్లేదు, ఈ వేళ త్యాగాలు రేపు పనికొస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఎం చలపతిరావు గురించి
పుస్తకం రాయమని నన్ను ఈ మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ తరఫున కటార్ అప్పారావు గారిని అడిగినప్పుడు నేను చెప్పిన మాట కూడా అదే. సార్, ఎం చలపతిరావు అనే వ్యక్తి గురించి మాకు రాఘవాచారి గారు చెప్తే మేము విన్నాము. ఆయనతో పాటు ప్రెస్ అకాడమీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాకున్న అరకొర జ్ఞానంతో మా తోటి జర్నలిస్టులకి ఏదో చెప్పాము. ఆయన చాలా సరదాగా రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరుగుతాడట. మేమేమో ఉద్యోగాల కోసం యాజమాన్యాల కాళ్ళ చుట్టూ వేళ్ళ చుట్టూ పడి తిరుగుతుంటాం. మాకెక్కడ ఆయన గురించి రాసే అంత అర్హత మాకుందా, మాకు లేదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఉదారంగా ఆ తరం వేరు, ఈ తరం వేరు, ఇప్పుడు మీరు కూడా రాయకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్తారు? ఎం చలపతిరావు మీద ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక తెలుగు పుస్తకాన్ని చూసారా అని ఆయన అడిగినప్పుడు ఇదేదో సరదాగా ఉంది, బాగానే ఉంది అని నేను అనుకున్నాను. వికేపీడీ తిరిగేస్తే లేదా గూగుల్ చర్చలు తిరిగేస్తే మనకు వచ్చే ఆ 4-5 పదాలు తప్ప ఇంకెక్కడ ఏం కనిపించట్లేదు. నేను మళ్ళా మా మిత్రుడు నేను ఏదైనా పుస్తకం రాయాలనుకున్నప్పుడు నేను ముందు సంప్రదించే శరత్ని అడిగాను. ఆయన కూడా చాలా నిర్లిప్తంగా నాకేం తెలియదు, ఏదన్నా ఉంటే చెప్తాను అన్నాడు. కానీ నేనేమో పుస్తకం రాస్తానని ఒప్పుకున్నా. ఈ పుస్తకం రాయడం కోసం ఎలా ప్రయాణం మొదలెట్టాల్సి వచ్చిందంటే, శరత్ సహజంగా ప్రోత్సహిస్తాడు. శరస్తే ఇట్లా అన్నాడు ఎంత అని ఆలోచిస్తూ ఢిల్లీలో ఉన్న ఒక మిత్రుడికి కబురు చేస్తే ఆయన ఒక 4 పుస్తకాల పేర్లు చెప్పాడు. అందులో 1 ది ప్రెస్ ఇన్ ఇండియా, 2 ఆల్ ఇన్ ఆల్, 3 ది మ్యాగ్నస్ అనే కలం పేరిట చలపతిరావు గారు చాలా సుదీర్ఘ కాలం పాటు హిందుస్థాన్ టైమ్స్కి ఒక కాలం రాసేవాడు. ఆ పత్రికని ఆవేళ మహాత్మా గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ నిర్వహించేవాడు. దేవదాస్ గాంధీ పత్రికలో ఒక తెలుగువాడు చేస్తానన్న విషయం నాకు కొత్త విషయం అనిపించింది. అంతేకాకుండా ఇంకొంచెం చదువుతూ పోతే ఎం చలపతిరావు దగ్గరికి వచ్చి, చలపతిరావు నీకోసం ఎవరో పైన పత్రిక పెడతానంటున్నారు కదా, మరి నువ్వు వెళ్తావేమో, నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు నేను ఇస్తాను అని దేవదాస్ గాంధీ ఆయనకు ప్రపోజ్ చేశాడు. దానికి నేనైతే అసలు నాకు నోరు పట్టకుండా అడిగేవాడినేమో. ఆయన ఏమన్నాడంటే, సి మిస్టర్ దేవదాసి, డోంట్ స్పాయిల్ మై లైఫ్, నా జీవితాన్ని నీ జీతం పెంచి నా జీవితాన్ని పాడు చేయొద్దని అంటాడు. ఎంత పిచ్చోడు కాకపోతే మాట అంటే అండి. అప్పుడు అరే, ఈ ఎంసీ చలపతిరావు గురించి నేను రాయటానికి ఖచ్చితంగా అర్హుని కాదని నేను అనుకున్నాను. అయితే ఆ తర్వాత చేసిన కృషి వల్ల ఒక 5-6 వ్యాసాలు దొరికినప్పుడు ఈ పుస్తకాన్ని ఏమైనా సరే ఫినిష్ చేయాలని సంకల్పం వచ్చింది. ఆ తర్వాత దీనికోసం ఒక 6-7 రోజులు ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ఏవేవో పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు మిత్రుడు సాగర్ చెప్పిన, ఆయన జవహర్లాల్ నెహ్రూతో రాసిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో తన జీవిత చరిత్రను ఆయన రాస్తూ తన ముందు మాట రాశాడు. అది నిజంగా అంటే ఆవేంటి భారతదేశ పరిస్థితులు కానీ భారతదేశ జర్నలిజానికి కానీ ఆ 14-15 పేజీల ముందు మాట ఒక పెద్ద దర్పణం. దాన్ని తీసుకొని నేను ముందుకు సాగా. మొత్తం 28 వ్యాసాలు అందులో ఉంటాయి ఈ పుస్తకంలో. ఎన్జి రంగా, సహజంగా ఎన్జి రంగా అంటంతో కమ్యూనిస్టులకు పడదు, కానీ ఎన్జి రంగా తన ఎంసీ గురించి రాస్తా ఏమంటా అంటే, ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూకి వాళ్ళ ఎంసీ మేధస్సు పనికొచ్చింది, కానీ తన కుమార్తెకి ఆయన మేధస్సు పనికొచ్చినట్లేదు అని తన ఒక ముక్త వినిపిస్తాడు. సోషలిజానికి కమ్యూనిజానికి ఉన్న తేడాలని ఆయన సోషలిజం నుంచి బయలుదేరి చివరికి జమీందారీ పార్టీ దాకా వచ్చి రాసినప్పటికీ కూడా ఎన్జి రంగాకి ఏదైనా సలహా కావాల్సి వచ్చినప్పుడు, సూచన కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంసీ దగ్గరికి వెళ్ళేవాడు. అప్పుడు ఎంసీ ఎంతటి గొప్పవాడో మనకు అర్థమవుతాడు. కేవీ రఘునాథ్ రెడ్డి గారని జవహర్లాల్ నెహ్రూ మినిస్ట్రీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి చేశారు. ఆయన ఒక వ్యాసం రాశారు ఈయన గురించి.
అది చాలా యాదృచ్ఛికంగా ఢిల్లీ ప్రెస్ క్లబ్లో కనపడినప్పుడు ఈ ఒక్క వ్యాసం రాసిన కూడా చాలా అనుకున్నాం. దానిలో ఆయన ఏమంటాయంటే ఎం చలపతిరావుని కొలవడానికి మా దగ్గర ఎవరి దగ్గర తూనికరాళ్ళు లేవు, ఆ మనిషి బాధలు పడటం కోసమే పుట్టాడేమో అన్నంత గొప్పవాడు అని చెప్పి ఆయన రాశాడు. అలా మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొన్నటి వరకు, అంటే ఈవేళ జర్నలిజంలో మాకు ఒక వేజ్ బోర్డు ఉందన్న, మేము ఈవేళ మాకు ఒక హక్కు కింద వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ ఉందన్న, అది ఎం చలపతిరావు గారు పుణ్యం. ఈవేళ ఉన్న జర్నలిస్టులకు చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన చేసిన కృషి వల్ల మాకు మొట్టమొదటి పాలేకర్ అవార్డు వచ్చింది. ఇక్కడ పాలేకర్ అవార్డు తీసుకున్న ఆ నెల జీతం అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఆంధ్రప్రభ నుంచి మోహన్ రావు గారు అని ఒక ఆయన వచ్చారు. ఆయన ఆ పాలేకర్ అవార్డు ఇంప్లిమెంట్ చేయించడం కోసం ఇదే ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ ఎడిషన్లో మేము 13 రోజులు సమ్మె కూడా చేసాం. ఆ విధంగా మాకు ఒక బతుకిచ్చిన వాడు ఎం చలపతిరావు. ఈ ఎం చలపతిరావు గురించి ఈ పుస్తకం రాసే అవకాశం నాకు కల్పించిన మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్ వాళ్ళకి, ఆ తర్వాత ఇంకా నేను గొప్పగా చెప్పుకోవాల్సింది విశాలందర్ గురించి. విశాలందర్లో మేము ఒక వ్యాసం వెతకడానికి పోయినప్పుడు అక్కడే ఈ మనోహర్ నాయుడు గారు, రామకృష్ణ గారు, మా జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్ గారు, హర్నాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. మేము అడిగిన వెంటనే ఒక కట్ట మా ముందు పెట్టారు. దానిలో అద్భుతమైన వ్యాసం దొరికింది. ఆ వ్యాసం 1982 జూలై 25 నాడు మద్దుకూరి చంద్రం గారి స్మారకోపనయం చేయడం కోసం ఆయన ఇచ్చారు. అదే ఆయన పబ్లిక్ అపీరెన్స్, లాస్ట్ పబ్లిక్ అపీరెన్స్ 1982 విజయవాడలో. ఆ తర్వాత ఆయన పబ్లిక్కి దూరం అయిపోయారు. 83లో ఆయన చనిపోయారు. చనిపోయిన తీరు కూడా చాలా హృదయదారకమైంది. విశాలందరిలోనే దొరికింది అది కూడా, ఆ కటింగ్ కూడా. దానిలో ఆయన ఇట్లా టీ తాగటానికి వెళ్ళి చనిపోతారు 4కి. తీసుకెళ్ళిపోయి మార్చిలో పెట్టిన తర్వాత ఆయన్ని రోజువారీ పలకరించే వాళ్ళలో ఇందిరాగాంధీ ఉంది. ఆమె ఇవాళ ఎంసీ ఎక్కడ కనపడలేదేంటి అని ఆనాటి ఇలస్ట్రేటివ్ వీక్లీలో ఉన్న శరత్ గారు, ఒక్క 2 నిమిషాలు, ఇలస్ట్రేటివ్ వీక్లీ కార్టూనిస్ట్ శంకర్ గారిని అడిగితే ఏమోనమ్మా నాకు కనపడలేదని అంటే ఆమె చాలా ఇమ్మీడియట్గా ఎక్కడైనా అనాథ శవాలు ఏమన్నా కనపడాయేమో చూడండి అని ఆమె ప్రమాయిస్తుంది. ప్రధానమంత్రి కనుక పైపెచ్చు పోలీసులకు ఆ మాట చెప్పారు కనుక మొత్తం గాలించి గంట సేపట్లో సమాచారం తీసుకొస్తారు. అయితే దాన్ని ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ 6-7 గంటలు పట్టింది. సో 3 ప్రధానమంత్రులతోటి ఆయనకి అనుబంధం ఉంది, నెహ్రూతో సాన్నిహిత్యం ఉంది. పద్మశ్రీ అవార్డు వస్తే ఆయన దాన్ని తిప్పి పంపిస్తూ ఒక మాట రాస్తాడు, ఈ అవార్డుల కోసం రివార్డుల కోసం నేను లేను. ఇట్లాంటి అవార్డులు వెంపర్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరికన్నా ఇచ్చి పుణ్యం కట్టుకొని నేను పద్మవిభూషణ్ ఈ అవార్డుకి నేను అర్హుని కాదు అని ఆయన రాశాడు. అటువంటి వ్యక్తి పుస్తకాన్ని నేను సంకలనం చేస్తే ఆ పుస్తకాన్ని మీరందరూ ఆదరించండి. దానిలో తప్పులు ఉన్నాయి, కొన్ని సవరించుకోవాల్సినవి ఉన్నాయి. అయినప్పటికీ తెలుగులో వచ్చిన ఒక పెద్ద సంకలనం, దాన్ని మీరు క్షుణ్ణంగా చదవాలని, ఏమైనా తప్పులు ఉప్పులు ఉంటే సూచిస్తే 2వ విషయంలో మార్చుకుంటామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అమరయ్య గారు. 100 సంవత్సరాల క్రితం ఆంధ్ర సాహిత్య చరిత్రాన్ని మొట్టమొదటిసారిగా వంగూరు సుబ్బారావు గారు ఆయన రాశాడు. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళు ఎంతో. దాని ముందు మాట రాస్తూ, నేను చాలా చిన్నవాడిని, నాకంటే ఉద్దండ పండితులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరూ చేయి చేసుకోవట్లేదు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన పొరుగు భాషల వాళ్ళ సాహిత్య చరిత్రలు తీసుకొస్తున్నారు,
తెలుగులో ఇది లేకపోవడం నాకు అవమానంగా తోచి నా స్థాయి కాదని తెలిసినప్పుడు కూడా నేను ఈ సాహసాన్ని పూనుకుంటున్నానని చెప్పి ముందు మాట రాస్తాడు. దాదాపు అది మన అమర గారికి కూడా వర్తిస్తుంది ఆ మాట ఆయన చెప్పాడు. ఎప్పుడైనా సాహసాలు చేయాలంటే ఇట్లాంటి వాళ్ళే చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విజయవాడ బుక్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు వంద సమర్పణ చేస్తారు. 4 ముక్కలు ఆయన చెప్పి వంద సమర్పణ. సార్ ఏ ముక్కలు చెప్పను, అయితే ఇంకొక 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పటికే 5కు స్టార్ట్ అయ్యి 6కు క్లోజ్ కావాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఈ యొక్క పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా విజయవాడ పుస్తక మహోత్సవం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.